రోజు చాలా సీరియస్ టాపిక్స్ అయిపోయినాయి. ఇవాళ కొత్త విషయం చేద్దాం మనం. నేను రీసెంట్గా ఒక వీడియో చేశా, గర్ల్స్ సీక్రెట్ డిజైర్స్ అని. ఒక అమ్మాయి అబ్బాయి నుంచి ఏం కోరుకుంటుంది అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. వీడియో మీలో చాలా మంది చూశారు అండ్ చాలా మంది అమ్మాయికి బాగా నచ్చింది కూడా. నేను చెప్పిన దాంట్లో ఒక వాల్యూ ఉందని, ఒక మీనింగ్ ఉందని చాలా మంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి, హస్బెండ్స్కి షేర్ చేశారని చెప్పి నాకు కింద కామెంట్స్లో కూడా రాశారు. ఆ వీడియో ఇప్పటిదాకా మీరు చూడకపోయినా మీరు ఖచ్చితంగా చూడొచ్చు. బట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. నాకు ఒక DM వచ్చింది దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో. నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకుంటే కమ్ టు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని అక్కడికి వచ్చి మీ సజెషన్స్ ఏమంటుంటాను కదా, అందులో ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. బ్రదర్ మీరు చెప్పింది చాలా బాగుంది, అమ్మాయిలు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా అని కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం. నా గర్ల్ ఫ్రెండ్ ఇది నాకు ఇంకా షేర్ చేసింది. కాకపోతే ప్రతి కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి కదా. నాకు బాగా సిగ్గు, నా గర్ల్ ఫ్రెండ్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుందని నాకు ఇది షేర్ చేసింది, నేను షేర్ చేయడానికి ఏదైనా ఉండాలి కదా. అలా మన అబ్బాయిల కోసం వీడియో చేయి, వేరే ఇది మా అబ్బాయిలకు కావాలి అండ్ అమ్మాయిలకి చాలా క్లీన్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమైనట్టు ఆ వీడియో ఉండాలి. అది గర్ల్స్ సీక్రెట్ డిజైర్స్ కదా, బాయ్స్ సీక్రెట్ డిజైర్స్ అని పెట్టు. నాలాంటి సిగ్గు ఉండే అబ్బాయిలకి, మొహమాట ఉండే అబ్బాయిలకి, సరిగ్గా మాట్లాడలేని అబ్బాయిలకి, ఇంట్రోవర్టెడ్గా ఉండే అబ్బాయిలకి, అమ్మాయిలతో ముఖ్యంగా కొంచెం ఇది నాకు కావాలి అని చెప్పలేని అబ్బాయిలకు ఒక వీడియో చేసినట్టు ఉండాలి. మరి అలాంటి వీడియో నువ్వు చేయగలుగుతావా అని అడిగాడు. ఖచ్చితంగా చేయగలుగుతా, ఎందుకు చేయలేను. ఈ వీడియోని కొంచెం ఈజీ బ్రీజీగా ఉంచుదాం అండ్ అట్ ద సేమ్ టైం UBI సర్టిఫికేట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇది నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే చాలా మంది ఫ్యామిలీస్ చూస్తున్నారు ఈ వీడియోస్ని అండ్ ఇది కొంచెం డైసీ టాపిక్. బట్ ఖచ్చితంగా మనందరం మాట్లాడాలి. సొసైటీలో ఇలాంటి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, రిలేషన్షిప్స్లో ఉన్నారు, పెళ్ళైపోయి ఉన్నారు, వైఫ్కో హస్బెండ్లో ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్లో ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఓపెన్గా నాకు ఇది కావాలి అని చెప్పలేక నలిగిపోతున్నారు. అలా నలిగిపోతున్న మగవాళ్ళ కోసం ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ, అంటే ఆడపిల్లలు ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో మా మగవాళ్ళ బాధని మీకు చెప్దామని వీడియో చేస్తున్నాం. అంటే బాధ కూడా కాదు, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం వల్ల మేము అడగలేని కొన్ని విషయాలు డైరెక్ట్గా అడిగేద్దామని చెప్పంతే. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. సో మాకేం కావాలో వినడానికి చాలా రెడీగా ఉన్నారు మీరు. ఒక్కొక్కడిగా మాడేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న విషయం, హస్బెండ్ అండ్ వైఫ్లో ఒకవేళ మీరు వైఫ్ అయితే ఈ వీడియో మీకే, గర్ల్ ఫ్రెండ్ అయితే ఈ వీడియో మీకే. ఒకవేళ అదే రిలేషన్షిప్లో మీరు హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ అయి ఉన్నారంటే ఈ వీడియోని సైలెంట్గా తీసుకెళ్లి వాట్సాప్లో షేర్ చేసేసి కామ్గా ఉండండి, ఏం మాట్లాడొద్దు, జస్ట్ అలా ఫార్వర్డ్ చేసేయండి, అమ్మాయికి అర్థమైపోతుంది. మరి మాట్లాడేసుకుందాం. అండ్ ఈ వీడియో చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఈ టాపిక్ మీద నేను చేస్తున్నాను కాబట్టి చాలా మంది అమ్మాయిలు కూడా రీచ్ అవుతుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ అండ్ మన చుట్టూ జరుగుతున్న టాపిక్స్ ని 15 నిమిషాల్లో అర్థవంతంగా అందరికీ అర్థమయ్యేలా మీ ముందు పెట్టేస్తా. సో రోజుకు ఒక వీడియో నా సైడ్ నుంచి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందు కరాఖండిగా ఒక మాట చెప్పేస్తున్నా, ఏ రిలేషన్షిప్ లో అయినా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అప్రిషియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఎలా చూస్తారు, గర్ల్ ఫ్రెండ్ ని, వైఫ్ ని చాలా మంది అప్రిషియేట్ చేయట్లేదు, మీరు అప్రిషియేట్ చేయాలంటారు, అలా అప్రిషియేట్ చేయాలి కూడా. బట్ అట్ ద సేమ్ టైం మేము వేసిన చొక్కా నచ్చితేనో, మా హెయిర్ స్టైల్ బాగుంటేనో, ఆ రోజు మేము చూడడానికి బాగా కనబడితేనో, మమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తే ఈ గుండెలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి. అది నేను చెప్దాం అనుకున్నా సభాముఖంగా. ఒక రిలేషన్షిప్ లో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైపోతుంది, బాగా అలవాటు అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తికి ఓనర్షిప్ వచ్చేసి, చనువు వచ్చేసి, ఏదైనా ఒక మంచి మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. బట్ ఏదైనా తిట్టాలంటే, ఏదైనా చెప్పాలంటే, కొంచెం గట్టిగా అరవాలంటే టక్కన అరిచేస్తాం మనం. అదేం లేదు, ఓనర్షిప్ అది మంచిదే. కాకపోతే ముఖ్యంగా ఒక అమ్మాయి తన హస్బెండ్ని కానీ బాయ్ ఫ్రెండ్ని కానీ అప్రిషియేట్ చేస్తే అసలు ఈ రిలేషన్షిప్లోకి మేము ఎందుకు వచ్చాం అనే థాట్ మళ్ళీ సబ్కాన్షియస్గా మాకే తెలియకుండా మాకు వస్తుంది. ఈ అమ్మాయితో ఇందుకు కదా మేము ప్రేమలో పడింది, మేము ఎంత లక్కీ అనేసుకుంటాం. జస్ట్ అప్పుడప్పుడు అలా కొంచెం అలా తడక వేసినట్టు అలా పొగడండి చాలు. ఎక్కువ కూడా పొగడాల్సిన అవసరం లేదు. ఎక్కువ పొగిడితే అది మళ్ళీ మొదటికే మోసం వస్తుంది, మనోడు కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోతాడు. సో తెగేదాకా లాక్కుండా అక్కడక్కడ పొగడండి. మీకు అర్థమైందిగా నేనేం చెప్తున్నాను? పర్ఫెక్ట్. ఇకపోతే రెండోది కొంచెం UBI సర్టిఫికేట్లో మాట్లాడాలి. టాపిక్ కొంచెం డైసీయే, బట్ ఇట్స్ ఓకే, క్లీన్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇనీషియేషన్ మ్యాటర్స్. జాగ్రత్తగా వినండి, ఇంటిమెసీ కాదు, ఇనీషియేషన్. దీన్ని మీకు ఎలా చెప్పాలి? 100లో 90 సార్లు అబ్బాయి ఇనిషియేట్ చేసిన అది ఇంటిమెసీకి సంబంధించి ఏ కార్యమైనా, కిస్సింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, సెక్స్ దాకా వెళ్ళొచ్చు. మైండ్ యూ, ఇది ఓన్లీ కన్సెన్షువల్ సెక్స్ గురించి మాట్లాడుతున్నా నేను. మీరు ఇంకా నేసెంట్ స్టేజెస్ లో ఉండి మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా అవతల పర్సన్ పుష్ చేస్తున్నా, బెదిరిస్తున్నా, ఫస్ట్ టైం మీ పేరెంట్స్ కంప్లైంట్ చేయండి. బట్ ఇది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో బాగా రాక్ సాలిడ్ గా ఉన్నప్పుడు సిచ్యువేషన్, లేదా కొంచెం సుదీర్ఘ కాలంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉన్నప్పుడు, అప్పుడప్పుడు మీరు ఇనిషియేట్ చేస్తే ఏమైతే తెలుసా, లోపల ఆనందంతో మనోడు అసలు తహతహలాడిపోతాడు. ఏంటి నాలో ఇంత ఉందా అనేసుకుంటాడు. బట్ దట్స్ అ గుడ్ థింగ్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏ రిలేషన్షిప్లో అయినా ఇద్దరు ఈక్వల్సే, ఇద్దరికి ఇద్దరంటే అంతే ఇష్టం అని ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతామో, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అయినా సరే కూడా ఖచ్చితంగా రిలేషన్షిప్ కొంచెం గట్టిగా నిలబడుతుంది. సో 100కి 100 సార్లు చేయమని కాదు, 1-2 సార్లు అయినా మీరు ఇనిషియేట్ చేయగలిగితే ఆ రిలేషన్షిప్ లో కొంచెం స్పైస్ ఉంటుంది. UBIలోనే పెట్టానుగా, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా, పర్ఫెక్ట్. ఇకపోతే ఇండిపెండెన్స్ అండ్ స్పేస్. ఒక అబ్బాయిగా అబ్బాయిల తరపున నేను మాట చెప్తున్నా, ప్రతి అబ్బాయికి మైండ్ ఆర్ బంధాలు, పీపుల్, ఈ పార్ట్ ఏదైతే ఉందో 2 విధాలుగా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఒక దాంట్లో ఫ్యామిలీ, భార్యగా మీరు లేదా గర్ల్ ఫ్రెండ్ గా మీరు, వీళ్ళందరూ ఉంటే, ఇంకొక సైడ్ తన ఫ్రెండ్స్, ముఖ్యంగా స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడతారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ 2 బ్యాచెస్ ని ఒకేలా చూడదు ఈ బ్రెయిన్. క్రమేణా రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత
మీరు తన లైఫ్ లో బాగా ఇంపార్టెంట్ అయిపోయి లేదా మీతో టైం ఎక్కువ స్పెండ్ చేసి అవతల వాళ్ళతో స్పెండ్ చేయడం ఇదే తను మర్చిపోతాడు లేదా తనకి ఇంట్రెస్ట్ ఉండో మీరు ఆపేస్తారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ లో. తనకే అర్థం కాదు ఎందుకు వస్తుందో ఫ్రస్ట్రేషన్. దానికి సింపుల్ చిట్కా ఉంది. మీ రిలేషన్షిప్ లోకి వెళ్ళగానే వాడి లైఫ్ లో మీరు రాకముందు ఎవరెవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు అతనితో మాట్లాడండి. వాడు ఏమంటున్నాడో వినండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్రెండ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, గల్లీలో క్రికెట్ ఆడిన బ్యాచ్ ఉంటుంది. బేసిక్ గా తను ఓపెన్ గా ఏదైతే అందరితో మాట్లాడగలుగుతాడో అలాంటి బ్యాచ్ ని మీరు కొంచెం అండర్లైన్ చేసి పెట్టుకోండి. లైఫ్ లో వాళ్ళని మర్చిపోకుండా చూడండి. అది మీ బాధ్యత. ఇది మీరే పుష్ చేయండి. ఎప్పుడు వాళ్ళతో టచ్ లో ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతుండాలి. తనకే తెలియకుండా ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళ అబ్బాయిలు అయ్యుండొచ్చు, అమ్మాయిలు అయ్యుండొచ్చు. ఒకవేళ తన ఫ్రెండ్స్ బ్యాచ్ లో అమ్మాయిలు ఉంటే మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివిన ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఆ రకమైన ఫీలింగ్ ఉండదు. మిగతా 10% గురించి నాకు తెలియదు, నన్ను అడగొద్దు. బట్ ఈ గుడ్ 90% గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళతో ఏదైతే ఓపెన్నెస్ ఉంటుందో, ఒక చైల్డ్ ఇన్ హిమ్ ఉంటాడు కదా, వాడు పదిలంగా ఉంటాడు. వాడు హ్యాపీగా ఉంటేనే వీడు హ్యాపీగా ఉంటాడు. వీడు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. సో అండర్లైన్ చేసి పెట్టుకోండి. లేదా వాళ్ళ ఫోటోలు అన్నిటితో ఒక ఆల్బమ్ చెప్పి రెడ్ బుక్ లాంటిది మీ దగ్గర పెట్టుకోండి. చెప్తున్నాను కదా, మైండ్లో 2 బాక్సులు ఉంటాయి కదా. ఈ బాక్స్ హ్యాపీగా ఉందనుకో, ఈ బాక్స్కి అసలు డోకా ఉండదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టేసుకొని చూసేసుకుంటాడు. అడికి కావాల్సిన ఆనందాలు ఏముంటాయి మీరే చెప్పండి. నైట్ సాకర్ గేమ్ విత్ ఫ్రెండ్స్, లేదా క్రికెట్ గేమ్, ఏ గేమ్ అయినా ఉండొచ్చు. ఎవరికి ఏ గేమ్స్ ఇష్టం ఉంటే మనకి ఎలా తెలుస్తే చెప్పండి. లేదా ఒక నైట్ అవుట్, లేదా ఒక మూవీ అవుటింగ్, లేదా ఒక చిన్న ఫ్రెండ్స్ పార్టీ. వాళ్ళని మిమ్మల్ని ఎప్పుడూ ఆ బాక్స్లో అతను పెట్టడు. సో మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. నా సైడ్ నుంచి నా మాటగా తీసేసుకోండి అన్నట్టు. బాయ్స్, గర్ల్స్, మెన్, ఉమెన్ అందరూ ఖచ్చితంగా టేక్ కేర్ చేయాల్సిన మాత్రం హెయిర్. బీ బ్లంట్స్ ఇంటెన్స్ మాయిశ్చర్ రేంజ్ ఆఫ్ షాంపూ అండ్ కండిషనర్. దీంట్లో గుడ్నెస్ ఆఫ్ జోజోబా ఆయిల్స్ ఉన్నాయి, వైటమిన్ ఈ కూడా ఉంది. జోజోబా ఆయిల్ లో రిచ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. ఒక నేచురల్ మాయిశ్చరైజర్ లా ఉంటూనే హెయిర్ ని నరిష్ చేస్తూ స్ట్రెంగ్ చేస్తుంది. వైటమిన్ ఈ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? స్కాల్ప్ డ్రైగా ఉండేదాన్ని రెజెనోవేట్ చేస్తుంది, ఫ్లేకీగా ఉండకుండా చూసుకుంటుంది. అండ్ ఆల్సో హెయిర్ ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్ చేస్తుంది. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. ఓవరాల్ గా నరిష్డ్, స్మూత్ అండ్ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ మనకు వస్తుంది. ఎందుకంటే దీంట్లో షైన్ టానిక్ కూడా ఉంది, ఒక షైనీ హెయిర్, షైనీ టెక్స్చర్ ఇవ్వడానికి. అండ్ దిస్ SLS అండ్ పారాబెన్ ఫ్రీ. ఫాలో అవడం కూడా సింపుల్. ఫస్ట్ షాంపూ అండ్ దెన్ కండిషనర్. అండ్ బీ బ్లంట్ అనేది ఇట్స్ డిజైన్డ్ బై హెయిర్ ఎక్స్పర్ట్స్ టు గివ్ సెలూన్ లైక్ హెయిర్. వీటి లింక్స్ కింద ఉన్నాయి, డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి. నౌ గెటింగ్ బ్యాక్ టు ద వీడియో. ఇకపోతే లాయల్టీ అండ్ ట్రస్ట్, ఇది రెండు వైపులా వర్తిస్తుంది. బట్ అమ్మాయిగా మీకు ఏం చెప్తున్నానంటే, మీరు రిలేషన్షిప్ లో ఉన్నారు, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ లో ఎవడో మీకు లైన్ వేస్తున్నాడు. మీరు రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయం అడిగి తెలుసు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? ఈ మధ్యన ఒక టర్మ్ బాగా వైరల్ వెళ్తుంది, హార్మ్లెస్ ఫ్లర్టింగ్ అని చెప్పి, ఆర్ సిచ్యువేషన్షిప్. ఇవన్నీ కొంచెం డీపర్ వర్డ్స్. హార్మ్లెస్ ఫ్లర్టింగ్ గురించి మాట్లాడదాం. హార్మ్లెస్ ఫ్లర్టింగ్ అంటే ఆడు ఫ్లర్ట్ చేస్తున్నాడు మీకు తెలుసు, వాడు డైరెక్ట్గా మీతో ఏం కోరుకోవట్లేదు, బట్ దేర్ ఇస్ అ టెన్షన్ దేర్. అలాంటప్పుడు ఫస్ట్ వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్కి కానీ మీ హస్బెండ్కి కానీ టక్ అని చెప్పేస్తే వెంటనే అతను ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు. బట్ ఓవర్ టైం మీరు ఏదైతే ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నారో మీ ఇద్దరి మధ్యలో, అది 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. వీడికి కూడా ఇట్స్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్. ఎవరైతే మీకు రిలేషన్షిప్ లో ఉన్నారని తెలిసి కూడా మీతో హార్మ్లెస్ ఫ్లర్టింగ్ ఏదైతే చేయడానికి ప్రయత్నిస్తున్నాడో, ఏదేమైనా మనం కొంచెం మన రూట్స్ మర్చిపోకూడదు. బీ ఆనెస్ట్, బీ ట్రూత్ఫుల్. అది హార్మ్లెస్ ఫ్లర్టింగ్ అయ్యి ఉండొచ్చు, హార్మ్ఫుల్ ఫ్లర్టింగ్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ మనకు అవసరం లేదు. వీఆర్ ఇన్ రిలేషన్షిప్. అది జస్ట్ ఆ టైంలో కొంచెం స్పైసీగా అనిపించవచ్చు, లేదా ఇట్ కుడ్ ఫీల్ హార్మ్లెస్సే కదా, ఏం జరగట్లేదు కదా అనిపించవచ్చు. బట్ ఈ 2 రోజుల ఆనందం కోసం 100 సంవత్సరాల ఆనందాన్ని మీరు పక్కన పెడుతున్నారు. వన్స్ ఆ డిస్లాయల్టీ మీద ఆ డిస్ట్రస్ట్ అనేది వస్తే, అది అబ్బాయిలకనే కాదు, ఇది అమ్మాయిలు కూడా జరగవచ్చు. మీ వాడేమైనా కొంచెం వెళ్ళి బయట హార్మ్లెస్ ఫ్లోటింగ్లు గట్రా చేస్తుంటే. సో ఇద్దరు దీంట్లో కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి. 100 సంవత్సరాలకి ఎక్కువ వెయిట్ ఇవ్వాలి మీరు. 2 రోజులు పక్కన పడేయాలి. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇకపోతే ఫిజికల్ ఎఫర్మేషన్. మనం ఉండే సొసైటీలో ఇది కొంచెం కష్టమే, నాకు తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెస్టర్న్ కంట్రీలో ఉండేలాగా మనం అంత ఫిజికల్లీ పీడిఏ చేపిస్తూ మన సొసైటీలో మనం ఉండలేం. సొసైటీ మనల్ని ఒక విధంగా చూస్తుంటుంది ఫర్ ఎ గుడ్ రీజన్. సరే, దానికి కాసే పక్కన పెడదాం. బట్ ఏవైతే ఫిజికల్ ఎఫర్మేషన్స్ ఉంటాయో, మీరు తనకి ఇష్టం అని మీరు తనకి చెప్పగలిగేవి ఫిజికల్గా. యూబీఐ సర్టిఫికేట్లో మాట్లాడుతున్నా నేను. దీనికన్నా మించిన లైన్ దాటలేని అన్నయ్యం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అది అక్కడికి అర్థమయ్యేలా చూపించాల్సింది మీరే. ఆ ఫిజికల్ ఎఫర్మేషన్ అనేది ఉండాలి. దట్ డీపెన్స్ ద రిలేషన్షిప్. మీరు రెండింటిని సెపరేట్గా చూస్తారనే విషయం ఇట్స్ ఎ కామన్ థింగ్, అది బయాలజికల్ థింగ్. అది అమ్మాయిలు కొంచెం రెండింటిని సెపరేట్గా చూస్తారు. వాళ్ళు ఎమోషనల్ నీడ్స్ ఆర్ సెపరేట్ అండ్ ఫిజికల్ నీడ్స్ ఆర్ సెపరేట్. బట్ అబ్బాయిలకి 2 ఒకటే బాక్స్లో ఉంటాయి, అది మీరు గమనించాలి. సో అబ్బాయి మీకు ఎట్లయితే కేటర్ చేస్తాడో దాని గురించి కూడా నేను వీడియో చేశాను, కాబట్టి మీరు కూడా అబ్బాయి బాక్స్లో అలాగే టిక్కులు పెట్టాలి. ఇది కూడా అగైన్ యూబైఏ, జాగ్రత్తగా వినండి. లైన్ దాటకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫ్యాంటసీస్ అని ఒకటి ఉంటుందండి. సో ఇప్పుడు ఇది ఎలా అంటే, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి సెక్స్ అనేది ఇష్టమే. అది బయలాజికల్గా మన అందరికీ తెలుసు. అది కిస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫైనల్ డెస్టినేషన్ వరకు వెళ్తుంది. బట్ అమ్మాయిలు ఈ యాక్టివిటీని ఎలా చూస్తారో, అబ్బాయిలు ఈ యాక్టివిటీని ఎలా చూస్తారో, అవి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. అంటే అక్కడక్కడ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ మేజర్గా అమ్మాయిలు కొంచెం ఎమోషనల్ ఎండ్యూరెన్స్ వైపు టిల్ట్ అయితే, అబ్బాయిలు కొంచెం వైల్డ్గా ఉంటారు. బట్ ఆ కార్యం ఏదైతే ఉందో ఇద్దరు కలిసి చేసేది కదా. సో ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలి. దాని గురించి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి, వర్బల్గా చెప్పాలి కూడా. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఆ విషయాన్ని. బాయ్స్ షుడ్ అండర్స్టాండ్, అమ్మాయిలకి ఎమోషనల్ నీడ్స్ ఉంటే అన్ని కట్టే కొట్టే తెచ్చేలా ఉండకూడదు అని. అలాగే 190 సార్లు అలా జరిగినప్పుడు ఒక 10 సార్లు ఆడి కోసం, అడవి మనిషి కాబట్టి యూనో ఆ వైల్డ్నెస్ మీరు కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తే ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు కొంచెం. అన్నయ్య ఇంతకన్నా నేను మాట్లాడలేను
అండ్ ఇది ఓన్లీ కన్సెన్షియల్ సెక్స్ వరకు మాత్రమే. ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఆ రిలేషన్షిప్ లో ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే చెప్తున్నాను నేను. జస్ట్ టు మేక్ షూర్. ఇబ్బందిగా ఉన్నప్పుడు, అది పెళ్లి అయిన తర్వాత కూడా మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పాలి. ఎనీథింగ్ మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఇది ఇద్దరికి ఇష్టం ఉండి జరుగుతున్నప్పుడు మాత్రమే నేను చెప్పిన ప్రతిదీ వర్తిస్తుంది. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ దాటిన తర్వాత మీరు జస్ట్ అలా తన అరీనాల్లోకి వెళ్ళండి. గుండెల్లో గుడి కట్టేస్తాడు లోపల. ఇకపోతే ఎమోషనల్ సపోర్ట్. ఇది సీరియస్ చెప్తున్నా నేను. చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బాయి కొంచెం గట్టిగా బిల్డ్ స్ట్రాంగ్, వాళ్ళకి పెద్ద ఎమోషన్స్ ఉండవు, ఏడిస్తే అమ్మాయిలా ఏడుస్తున్నావు ఏంటంటారు, కొంచెం వల్నరబుల్ గా ఫీల్ అయితే ఏంటి అమ్మాయిలా ఉంటున్నావు అంటారు. ఇది నాకు అర్థం కాని విషయం. ఇది ఎమోషన్స్ అందరికీ ఒకేలా ఉన్నప్పుడు, దెబ్బ తగిలితే అందరికీ నొప్పి వచ్చినప్పుడు, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఏదైనా బాధాకరమైన విషయం జరిగితే అందరికీ అంతేలా బాధ వస్తుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. సో అమ్మాయి బయటకి బహిరంగంగా ఏడవగలిగితే అబ్బాయి ఎందుకు ఏడవకూడదు? ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఒక అమ్మాయికి ఎమోషనల్ సపోర్ట్ ఎట్లయితే అవసరమో ఒక అబ్బాయికి కూడా ఎమోషనల్ సపోర్ట్ అంతే అవసరం. నేను రాసిస్తున్నా మీకు. వాడు ఎమోషనల్ నీడ్స్ ఏంటో కనుక్కోండి. వాడు ఎక్కడ లైఫ్లో స్ట్రక్ అయి ఉన్నాడో చూడండి. ఎక్కడ మాట్లాడడానికి భయపడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో కనుక్కోండి. ఓపెన్గా మాట్లాడండి. ఈ విషయం మాకన్నా మీకే బాగా తెలుసు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, యూఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఎమోషనల్ బీయింగ్ కాబట్టి, అది ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి మీ మెచ్యూరిటీకి పని పెట్టండి. కూర్చోపెట్టి నీ బాధ ఏంటని అడగండి. ఓపెన్ అప్ అయిన తర్వాత ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ విషయాల గురించి మాట్లాడకూడదు, ఈ విషయం గురించి మాట్లాడొచ్చు, ఈ విషయంలో స్ట్రక్ అయి ఉన్నాడు, దాని నుంచి బయటకి ఎట్లా రావాలి. ఇవన్నీ ప్రతి అమ్మాయికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడ హ్యాపీగా ఉంటేనే మీ రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది. ఎలా అయితే మీరు హ్యాపీగా ఉంటే రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుందో, ఇది ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఏ రిలేషన్షిప్లో అయినా అబ్బాయి ఎంత ఇంపార్టెంట్, అమ్మాయి కూడా అంతే ఇంపార్టెంట్. అమ్మాయి ఎంత ఇంపార్టెంట్, అబ్బాయి కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకో విషయం అబ్బాయి గురించి చెప్తున్నా నేను. వి వాల్యూ ఆథెంటిసిటీ అ లాట్. అంటే మేము చిన్నప్పటి నుంచి ఎలా అయితే పెరిగామో, మాకు నచ్చిన ఫుడ్ కానీ, లేదా మేము మాట్లాడగలిగే భాష కానీ, ఒక భాషను ఏదో కొంచెం సోఫిస్టికేటెడ్గా మాట్లాడితే అదేదో స్పెషల్ అని కాదు. ఒకవేళ మాకు ఇంగ్లీష్లో కొంచెం స్ట్రక్ అయి ఉంటే దాన్ని కొంచెం మీరు ఇన్ఫీరియర్గా చూడకండి. ఇంగ్లీష్ అనే కాదు, ఎనీథింగ్. మమ్మల్ని మాలా ఇష్టపడ్డారు కాబట్టి మమ్మల్ని మాలాగే కంటిన్యూ అవ్వనిస్తే అగైన్ హార్ట్లో టెంపుల్ కట్టేస్తారు అబ్బాయిలు. మీరు మీలాగే ఉండండి. మీరు మిమ్మల్ని సెల్ఫ్ కేర్ కానీ ఎనీథింగ్ మీరు మిమ్మల్ని మెయింటైన్ చేసుకోండి, కొత్తగా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం అతను కూడా అతనిలో ఉండనివ్వండి. చిన్న చిన్న సంతోషాలు కోరుకుంటాడు కదా. మహా అయితే రోడ్ సైడ్ వెజ్ మంచూరియనో, లేదా పునుగులో, లేదా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమానో, లేదా ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్తో అవుటింగో, ట్రెక్కింగో, ఎనీథింగ్ ఏదైనా అవనివ్వండి. అతను ఆథెంటిక్గా ఉండనివ్వండి. ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను నేను, ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినాలి. యూబీఐ సర్టిఫికేట్లో చెప్తున్నాను. పొగిడితే పడనోడి భూ ప్రపంచంలో ఉండడు. అతని పర్ఫార్మెన్స్ ని కానీ మీరు కానీ పొగిడితే అతని కాన్ఫిడెన్స్ ని 0 నుంచి పట్టుకెళ్ళి 999 ఈజీగా అలా పట్టుకెళ్ళిపోతారు మీరు. సో జస్ట్ అప్పుడప్పుడు మీరు సిగ్గుపడండి, మీ సిగ్గే అందం, బట్ సిగ్గుతో పాటు కొంచెం పొగడండి. కుమ్మేసాడని చెప్పండి. హస్బెండ్ అండ్ వైఫ్కే ఇది మళ్ళీ యూబీఐ సర్టిఫికేట్. అగైన్ మనోడు కాన్ఫిడెంట్గా ఉంటే అన్ని విధాలుగా సూపర్బ్. అది ప్లస్ ఆ రిలేషన్షిప్ కూడా ఎండ్యూరెన్స్ వాల్యూ కానీ ఆ ఫర్మ్నెస్ కానీ చాలా బలంగా పెరుగుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను, ప్లేఫుల్నెస్ అండ్ ఫన్. కొంచెం మిస్టీరియస్గా, కామ్గా, కంపోజ్డ్గా 10 రోజులు బాగుంటుందేమో, 4 రోజులు బాగుంటుందేమో. బట్ మీ ఇద్దరిలో ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో, యువర్ యంగర్ సెల్ఫ్, ద చైల్డ్ ఇన్సైడ్ యూ, ఇద్దరు బయటికి తీసుకురాగలిగితే 100 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతారు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది. మీకు ఫ్రెండ్ దొరికాడు అనుకోండి, మీ ఫ్రెండ్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేయండి. అతను కూడా చిన్నప్పటి నుంచి చాలా మంది అలాంటి ఫ్రెండ్స్ని దాటే వచ్చి ఉంటాడు కాబట్టి మీలో కూడా తన ఫ్రెండ్ని చూస్తే బ్యూటిఫుల్గా బ్లాసమ్ అవుతుంది రిలేషన్షిప్. అది బిగినింగ్ నుంచి మీరు ఇన్కల్కేట్ చేయగలిగితే, ఈజీగా ఒక మాట అనగలిగితే, ఈజీగా ఒక జోక్ తీసుకోగలిగితే, మీరిద్దరు శరీరాలుగా వేరేనా, మీ ఇద్దరు ఒకటే అనే విషయం ఇద్దరికి అర్థమైతే ఇంకే టెన్షన్ ఉంటుంది చెప్పండి. మీకు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా. ప్లస్ సపోర్ట్ దేర్ డ్రీమ్స్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అందరికీ అవసరం. మీకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి, అతనికి కూడా డ్రీమ్స్ ఉన్నాయి. మీ డ్రీమ్స్ ఎలా అయితే అతను సపోర్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారో అతని డ్రీమ్స్ని కూడా మీరు సపోర్ట్ చేయగలగాలి. లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్. ఏ రిలేషన్షిప్లో ఎవరి డ్రీమ్ స్ట్రాంగరో, ఎవరు డ్రీమ్ని పర్స్యూ చేస్తున్నారో, ఎవరు స్టేబుల్గా రిలేషన్షిప్ ఉంచుదాం అనుకుంటున్నారో అది మీకే తెలియాలి. బట్ ప్లే ద పార్ట్. ఎందుకంటే అల్టిమేట్లీ మీ ఇద్దరు ఒకటే, మీ ఇద్దరు 2 సెపరేట్ పీపుల్ కాదు. తన డ్రీమ్స్ కోసం తను ఎగురుదాం అనుకుంటే మీరు స్టెబిలైజ్ చేయండి ఆ రిలేషన్షిప్ని. లేదా మీరు మీ డ్రీమ్ని అచీవ్ చేద్దాం అనుకుంటే తనని స్టెబిలైజ్ చేయమని అడగండి. ఇద్దరికి ఉంటే డివైడ్ చేసుకోండి టైంని. అండ్ దెన్ వెన్ యూ లుక్ బ్యాక్, ఇద్దరు డ్రీమ్స్ ఇద్దరు రీచ్ అయిన తర్వాత మీ ఇద్దరి పొజిషన్స్ మీ మైండ్లో ఎక్కడో ఉంటాయి. ఫైనల్గా ఒకటే మాట, అబ్బాయిలు చెప్పరు కానీ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ బీయింగ్స్ వాళ్ళు. బయట పడరంతే, బయటికి చెప్పరంతే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఏడ్చినా లేదా కొంచెం ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన వైబ్ వచ్చినా కూడా గత 30-40 సంవత్సరాలుగా ఎక్స్ప్రెస్ చేయకూడదు, మాట్లాడకూడదు, ఏడవకూడదు అని చెప్పి లోపల ఆ ఎమోషన్స్ని అలా ఉంచేస్తారు. లోపల అలాగా బీరువాలో పెట్టి తాళాన్ని బయట పడేశారు. ఇప్పుడు ఆ తాళాన్ని కానీ మీరు తెచ్చి కొంచెం అలా ఓపెన్ చేయగలిగితే మాత్రం లోపల బెంటప్ అయిన ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని, ఎలా అయితే మీరు ఎమోషనల్ బీయింగ్స్, అవతలోడు కూడా ఎమోషనల్ బీయింగ్ అని మీరు గమనించగలిగితే, అంతే రెస్పెక్ట్ ఇవ్వగలిగితే, అంతే ఎఫర్ట్ పెట్టగలిగితే ఈ రిలేషన్షిప్లో
మెయిన్ ఆర్కిటెక్ట్ ఆడ ఒక్కటే కాదు నేను కూడా అని మీరు ఫీల్ అవ్వగలిగితే దట్స్ అబౌట్ ఇట్. నేనేమైనా మిస్ అయ్యానని మీరు అబ్బాయిలు మీరు ఏమైనా అనుకుంటే నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నేను చెప్పింది కరెక్టే అని మీరు అమ్మాయిలు ఫీల్ అయితే అది కూడా నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని, అండని ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందు పెట్టాలి, నా వంతు ప్రయత్నం నేను చేయాలని. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో చాలామంది అమ్మాయిలకు రీచ్ అయ్యి ఉంటుంది కాబట్టి చెప్తున్నా. మన చుట్టూ జరిగేవన్నీ ఒక నాలెడ్జ్ పిల్లాగా 15 నిమిషాల్లో మీరు పడుకునే ముందు కన్జ్యూమ్ చేసి పడుకుని పోవచ్చు. అన్ని ఈజీ చేసి ఈ వీడియో ఫార్మాట్లో మీ ముందు పెట్టేస్తాం. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దామనుకుంటే ఈ వీడియో టాపిక్ ఎలా అయితే మీలో ఒకటి నాకు ఇచ్చాడో, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ కూడా వచ్చేయండి, మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్నే నేను ఒక రీల్ ఫార్మాట్లో కూడా నేను పెడుతుంటాను. అండ్ నా చుట్టూ నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడుతున్నాను. దీనిదే అమ్మాయిల వర్షన్ ఒకటి ఉంది కదా, వాట్ ఉమెన్ వాంట్స్ అని, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మీరు అడిగిన క్వశ్చన్స్కి నా రెస్పాన్స్ ఏంటో చూద్దాం అనుకుంటే రెస్పాండింగ్ టు యువర్ కామెంట్స్, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above fear, rise above adultery, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.